నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులు మొదటిగా ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు 30 కన్నా తక్కువ వయసు ఉందా లేదా చూసుకుంటారు. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా, గర్భసంచి బాగుందా, హార్మోన్ లెవెల్స్ బాగున్నాయా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత, హస్బెండ్ కణాలు బాగున్నాయా చెక్ చేసిన తర్వాత ఓవ్యులేషన్ ఇండక్షన్ అనే ట్రీట్మెంట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్లో లెట్రోజోల్ అన్న, క్లోమిఫిన్ సిట్రేట్ అన్న మెడికేషన్ ఇచ్చి అండాల్ని పెంచడం జరుగుతుంది. కరెక్ట్ సైజ్కి వచ్చాక ఈ అండంని విడుదల చేయడం ఒక ఇంజెక్షన్ ద్వారా చేస్తారు. ఈ అండం విడుదలై ట్యూబ్లో వచ్చినప్పుడు భార్యాభర్తల్ని కలవమంటారు. ఇదే ఓవ్యులేషన్ ఇండక్షన్ ప్లస్ టైమ్డ్ ఇంటర్కోర్స్. టైమింగ్ ఓవ్యులేషన్తో మ్యాచ్ అవ్వాలన్నమాట. అండం విడుదలైనప్పుడు కలిస్తే సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. ఈ ట్రీట్మెంట్లో అండాలు పెంచడము, అవి రిలీజ్ అవ్వడము, టైమింగ్ అదంతా కొంచెం మ్యాచ్ చేయగలిగితే చాలా మంచిది. అండ్ దీనివల్లనే దీన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అంటారు. దీంతో సక్సెస్ రేట్ అనేది ఒక 5 to 10% పెరుగుతుంది. ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ రండి.